అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు అనుబంధం. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి. అమ్మా, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈమెనే పెళ్లి చేసుకుంటాను. ఓ ఫోటో సత్యవతి చేతిలో పెట్టి చెప్పాడు. ఆమె అవాక్కైంది. ముఖంలో రక్తమంతా పాలిపోతుంటే తప్పక ఫోటో వంక చూసింది. అమ్మాయి ఆకర్షణీయంగానే ఉంది, కానీ మరీ అందగత్తె కాదు. అదీ కాక ఆమె తన చిన్న అత్తగారి మనవరాలిని కొడుక్కి చేసుకోవాలి అని అటు నుంచి నరుక్కొని వచ్చింది. భర్త నొప్పించింది. కొడుక్కి మంచి రోజు చూసి చెబుదాము అని అనుకుంటుంటే ఇంతలో పిడుగుపాటు వార్త. పేరు అపురూప, మా ఆఫీస్లోనే పనిచేస్తుంది, మనవాళ్లే కదా. అతి కష్టం మీద నోరు పెగుల్చుకొని అడిగింది. కాదు కానీ మనలో పూర్తిగా కలిసిపోతుంది. నీకు కోడలు కాదు, కూతురవుతుందమ్మా. మీ నాన్నకి తెలిస్తే ఆయన అసలే అగ్గిరాముడు. నిన్ను నన్ను చంపి ఉప్పు పాతర వేస్తారు. నువ్వు వరుణాస్త్రానివని నాకు తెలుసులే అమ్మా. నువ్వు ఒప్పుకుంటే చాలు. నా ఇష్టం ఎక్కడ చెల్లుతుందిరా? ఆమె గొంతు జేరపోయింది. కళ్ళల్లో కన్నీటి మేఘం కదిలింది. నీ మాటే నాకు వేదవాక్కమ్మా. నువ్వు వద్దంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను. అంతేకాదు ఇకే అమ్మాయికి తాడి కట్టను. ఒరే అవేం మాటలరా? లబలబలాడిపోయింది. నా భవిష్యత్తు, నా ఆనందం నీ చేతుల్లో ఉంది. మీరేం చేసినా ఓకే. ఆనంద్ వెళ్ళిపోయాడు. శిలలా కూర్చుండిపోయింది పద్మావతి. ఆమె మనస్సు పరిపరి విధాల పోతుంది. సంగతి తెలిస్తే ఆయన చచ్చినా ఒప్పుకోడు. ఎలా నచ్చచెప్పటం? భగవంతుడా! విషయం తెలిసి చిన్నత్త వాళ్ళు ఏమనుకుంటారో? కట్నానికి ఆశపడ్డాను అని నిందిస్తారేమో. కులాంతరం చేశారని నలుగురు ఏమంటారో? నలుగురు బిడ్డలుంటే ఒకడు కొత్త దారి తొక్కినా పర్వాలేదు. ఒక్కగానొక్క సంతానం, అలాగని కొడుకుని బాధ పెట్టలేదు. వాడి బాధ తమ బాధే కదా. ఆఫీస్ నుంచి వచ్చారు రమణారావు. లైట్ వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావేమిటి? ఒంట్లో ఎలా ఉంది? లైట్ వేస్తూ అడిగారాయన. నాకేం, నిక్షేపంలా ఉన్నాను. ఏం జరిగింది? ఉలిక్కిపడి చూసి ఇంకా ఏమీ జరగలేదులేండి అంటూ లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది. రమణారావు స్నానం చేసి వచ్చాక కాఫీ ఇస్తూ ఫోటో చూపించింది పద్మావతి. ఈ అమ్మాయి ఎవరు? మీరొప్పుకుంటే మన కోడలవుతుంది. ఆయన బ్రుకిటి ముడిపడింది. అబ్బాయి పక్కన ఈడు జోడు బాగుంటుంది కదా. ఎన్నాళ్ళు పుట్టింటి తరపున సంబంధం చేసుకోవాలి అని ఊరేగావు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త పాటేమిటి? అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా ఏమిటి? ఈ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పండి చాలు. ప్రాయం వచ్చిన పందిపిల్ల కూడా బాగానే ఉంటుంది. ఇక వయసులో ఉన్న అమ్మాయి బాగుండక ఏం చేస్తుంది? మీ వెటకారాలు చాలండి. ఈ అమ్మాయి అపురూపంగా ఉంది కదండి. ఉరుములేని ఈ పిడుగేమిటి? సంగతి చెప్పకుండా ఈ నచ్చుడేమిటి? మీకంతా తొందరే. ఆనంద్ ఈ అమ్మాయిని ప్రేమించాడు. కొలిగ్గంట పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. అతను నిటారుగా అయ్యాడు. అప్రభితులై చూశారు. ఆ పైన మౌనం వహించారు. కలవరపడిపోయింది పద్మావతి. నాలుగు తిట్టకుండా అలా ఉండిపోయారేమిటి? ఏకంగా పెళ్లి చేసుకొని రమ్మను. విసురుగా లేచి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా ఆపింది. మనమిష్టపడితేనే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. మనం మామ అనాలన్నమాట. కానీ చేసుకోమను. నా అంతటి వాడయ్యాడు కదా. మరేంటంటే ఆ అమ్మాయిది మన కులం కాదండి నసుగుతూ చెప్పింది. నవ్వి ఏ రాయితేనేమి పళ్ళొడగొట్టుకోవటానికి అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. శాపనార్థాలు పెడుతూ వంటికాలు మీద లేవకుండా ఒప్పుకున్నందుకు తేలికగానే నిట్టూర్చింది. సంబరంగా కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు చల్లగా సంతోషంగా ఉంటే చాలు అని అంది. మరి వారం రోజులు ఇంట్లో ముగ్గురు మధ్య మాటలు లేవు. మూకీ సినిమాలోల్లా ప్రవర్తిస్తూ ఉండిపోయారు. అమ్మా, ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. భోంచేస్తూ తల వంచుకొని అన్నాడు ఆనంద్. అతని తల నిమురుతూ నా దగ్గర సంకోచిస్తావెందుకురా, చెప్పు అని అంది. నువ్వు నాన్న అపురూప వాళ్ళింటికి ఓసారి వెళ్ళి మాట్లాడాలి. బొగ్గలు నొక్కుకుంది ఆమె. ఇదెక్కడి చోద్యంరా? ఆడపిల్లవాళ్ళు వచ్చి మనల్ని అడగాలి, కానీ మనం వెళ్ళి వాళ్ళనర్థించటమేమిటి? కులాంతరం కదా. మీరు అపురూపని తక్కువగా చూస్తారని.
రాచి రంపాన పెడతారని వారి భయం. అలాంటి వాళ్ళమైతే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాంరా? ఆ మొక్క వాళ్ళకి చెప్తే చాలు. ప్లీజ్ మా పెళ్ళి జరిగేటట్లుగా చూడమ్మా. మీ నాన్నకి ఎలా నచ్చచెప్పి తీసుకొని వెళ్ళాలో తెలియటం లేదురా అంది. అమ్మాయిని చూడనైనా చూడకుండా పెళ్ళికి ఎలా అంగీకరిస్తాము అని ఎదురు ప్రశ్నిస్తే సరి, వెంటనే నాన్నే ఒప్పేసుకుంటారు. సరేలే, నువ్వు నిశ్చింతగా ఉండు. రమణారావు దంపతులు అమ్మాయి ఇంటికి వెళ్ళారు. వారిల్లు పొందికగా ఉంది. మనుషులు అభిమానంగానే ఉన్నారు. అపురూప వచ్చి వీళ్ల పాదాలకి నమస్కరించింది. పద్మావతి మురిసిపోయింది. ఈ క్షణం నుంచి నువ్వు కోడలివి కాదమ్మా, కూతురువి తల్లి. మా ఇంటి మహాలక్ష్మిగా చూసుకుంటాం అని అంది అక్కున చేర్చుకుని. రమణారావు మాత్రం ముఖంలో పేలాలు వేగుతూ ఉంటే బిగుసుకు పోయి కూర్చున్నాడు. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, అపురూపంగా చూసుకుంటాం, హామీ ఇచ్చింది పద్మావతి. ఆయన అదోలా ఉన్నారు. వారికిష్టం లేదేమో అన్నాడు అపురూప తండ్రి. ఆహా, అదేమీ కాదండి. ఆయన తీరే అంత. కొత్త వారితో త్వరగా కలవరు. రమణారావు దగ్గరికి వెళ్ళింది. మీరు మాట్లాడటం లేదని పాపం వాళ్ళు కింద మీద అయిపోతున్నారు. నచ్చిందని ఒక్క ముక్క చెప్పండి. నువ్వు 4 ముక్కలు మాట్లాడావుగా. నాదంతా పొల్లుపోని నికరపు మాట. అపురూప తల్లిదండ్రులు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే మీ సంబంధం ఓకే అన్నారు ఆయన. వాళ్ళు పొంగిపోయారు. 4 రకాల పండ్లు, పట్టుచీర అపురూప చేతిలో పెట్టి అక్కడి నుంచి వచ్చేశారు. ఆనంద్ పెళ్ళి అతడు కోరుకున్నట్లుగానే నిరాడంబరంగా జరిగింది. శోభనం రోజు రాత్రన్నాడు ఆనంద్, మా అమ్మ తనకి ఆడపిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఆ లోటు తీర్చాలి. తనని అమ్మ అని పిలువు, హేళనగా నవ్వింది అపురూప. నీ పిచ్చిగాని పిలిచినంత మాత్రాన అత్త అమ్మైపోతుందా? ఎప్పటికీ అత్త అత్తే, అమ్మ అమ్మే అవుతుంది. మా అమ్మ అందరిలాంటిది కాదు. నీకు అమ్మే కానీ నాకు అత్తే కదా. అత్తలు ఎలా ఉంటారో మా అమ్మ చెప్పింది. సూర్యకాంతం టైం నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాం కదా. అమ్మ సంగతి వదిలే, ఈ అమ్మాయి సంగతి చూడు అని అంటూ గబుక్కున వాటేసుకొని అతని కింద పెదవి సున్నితంగా కొరికింది. అపురూపని కాపురానికి తీసుకొచ్చారు. భార్యాభర్తలిద్దరూ బైక్ మీద ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటలకే బయలుదేరుతున్నారు. ఆలస్యమైతే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ సరికి వంట చేసి బాక్సులు అందిస్తుంది పద్మావతి. శనివారం వస్తే చాలు షాపింగ్కి, సినిమాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం పుట్టింటికి వెళుతూ ఉంటారు. అందుచేత అత్తాకోడళ్ల మధ్య సఖ్యత పెరగలేదు. అంటీ ముట్టనట్లు ముక్తసరి మాటలతో ఎవరి లోకం వారిదిగా ఉంటున్నారు. కూతురులా కలిసిపోతుంది అని ఆశించిన పద్మావతి హతాశురాలైంది. అపురూప కోడల్లా ఉండట్లేదు చూడండి. ఒక్క మాట లేదు, మంతి లేదు, మంచి చెడు లేదు. భర్త దగ్గర వాపోయింది. వాడికి పెళ్ళాం వచ్చింది, మనకి కోడలు రాలేదు. అయ్యో, అలాగంటారేంటండి? చూస్తూ ఉండు, రేపో ఎల్లుండో జామని ఎగిరిపోతారు అని అనగానే నిశ్చేష్టురాలైంది. ఆయన సాగతీయలేదు. మనసులోనే ఏదో బాధ మెలితిప్పింది. కళ్ళల్లో కన్నీరు పలికింది. 2 నెలల్లో కారు కొన్నారు. పద్మావతిని, రమణారావుని ఎక్కించుకుని రెస్టారెంట్కి తీసుకెళ్లారు. 3వ నెలలో వంట చేస్తున్న తల్లి దగ్గరికొచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు అని అంటూ ఆనంద్ వచ్చాడు. ఎప్పుడూ చేసేదే. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంది పద్మావతి తల తిప్పకుండానే. ఏమీ లేదమ్మా, వచ్చే నెల నుంచి అప్పుకి నైట్ షిఫ్ట్ వేశారు. రోజు రాత్రిళ్ళు అటూ ఇటూ తిరగటం కష్టం. అందుకని ఆఫీస్ పక్కనే ఒక ఫ్లాట్ చూశాము. చూశారా? తీసుకున్నారా? తీసుకున్నట్లేనమ్మా. ఇందులో అప్పు ప్రెషర్ ఏమీ లేదమ్మా. తనకి మీతో కలిసి ఉండాలనే ఉంది. రెక్కలొచ్చాయి కదా, వెళ్ళిరండి. ఓ, మా అమ్మ చాలా గ్రేట్. మీలాగా అర్థం చేసుకునే అమ్మ ఎక్కడా ఉండదు, ఎవరికీ ఉండదు అని పరమానంద భరితుడై అన్నాడు. తల్లి తండ్రుల్ని బిడ్డ అర్థం చేసుకోనప్పుడు కన్నవాళ్లే బిడ్డని అర్థం చేసుకోక తప్పదు కదరా అని అనుకుంది మనసులో. ఆ మర్నాడు సామానంతా తీసుకుని వెళ్ళిపోయారు ఆనంద్, అపురూప.
చూసారా చూసారా మాట వరుసకు కూడా మనల్ని రమ్మనలేదు. మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారండి? కళ్ళు గంగా గోదావరులా అవుతూ ఉంటే ప్రశ్నించింది. నిర్వికారంగా నవ్వారు రమణారావు. ఆ పైన మనం పిచ్చివాళ్లమే అన్నాడు బాధగా. ఇది మన అబ్బాయికి పుట్టిన బుద్ధి కాదండి, కోడలు పిల్ల పన్నిన పన్నాగం, ఆమె కక్కిన విషం. తన ఆటలు ఇక్కడ సాగటం లేదని, తన వాళ్ళు ఇక్కడికొచ్చి తిష్ట వేయటానికి కుదరట్లేదని వేసిన వెత్తిది. తల్లి బిడ్డల్ని వేరు చేసింది. నా ఉసురు పోసుకొని సుఖపడుతుందా? ష్! వాడు నీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ. ఆ అమ్మాయి వాడి అర్ధాంగి. వాళ్ళ సుఖం క్షేమం తప్ప ఇంకేమీ కోరవద్దు. గమ్మున కళ్ళు తుడిచేసుకుంది. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి అని అంది. అయినా మనసు కుదుటపడక పూజామందిరం దగ్గరికి వెళ్ళి లెంపలేసుకొని ప్రార్థించింది. స్వీట్ బాక్స్తో వచ్చారు ఆనంద్ అపురూప. ఏమైనా విశేషమా? కోడలి వంక తేరి పారా చూసింది. మమ్మల్నిద్దరినీ జర్మనీ పంపిస్తున్నారమ్మా, 3 ఏళ్ల ప్రాజెక్ట్ అని సంబరంగా చెప్పాడు ఆనంద్. మాకు దూరమైపోతారా అని అంది ఆదుర్దాగా. కన్నీరు చిమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి. అదేం మాటమ్మా, వస్తూ వెళుతూ ఉంటాం కదా, పట్టుమని 10 గంటల ప్రయాణం ఉండదు అని అన్నాడు. ఇక్కడ జీతం పని అంతా బాగానే ఉన్నాయి కదరా, అంత దూరం ఎందుకు వెళ్ళటం? బెత్తెడు గొర్రెతోక జీతమే. మహాప్రసాదం అనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. కోట్లు సంపాదించాలి అని అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడ ఎమడలేరు అని అంది కోడలు. అనుబంధాలు ఆప్యాయత అంటే డబ్బుతో తోచలేం తల్లి, అన్నీ డబ్బుతో కొనలేమని అనునయంగా చెప్పింది పద్మావతి. మా కోసం కాదులే అమ్మా, మాకు పుట్టబోయే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అంది. రేపు వీసా కోసం చెన్నై వెళుతున్నాం. స్టాంపింగ్ రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పద్మావతి కన్నీళ్లు కక్కుకుంది. రమణారావు మంచిది అని అన్నాడు. ఆ మరుసటి వారం విమానాశ్రయానికి వెళ్ళి కొడుకు కోడలికి వీడ్కోలిచ్చారు. నా ఆనందాన్ని ఎవరో నా నుండి దూరంగా లాక్కుపోతున్నారండి, బలవంతాన కన్నీళ్లు ఆపుకుంటూ అంది. అమ్మా, నువ్వు నానమ్మవి కాబోతున్నావు. నీ కోడలు నీళ్లేసుకుంది. ఫోన్లో సంబరంగా చెప్పాడు ఆనంద్. ఒరే, ఈ వార్త కోసమేరా ఒళ్ళంతా చెవులు చేసుకున్నాన్రా అంటూ కొడుకుని కోడల్ని అభినందించింది పద్మావతి. ఆ వెంటనే కోడలికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రెక్కలు కట్టుకొని ఎగిరి మీ దగ్గరికి వాలాలని ఉందిరా అబ్బాయ్. డెలివరీ టైంకి వద్దురు గాని మా బిడ్డని మొదటిగా నువ్వే ఎత్తుకోవాలమ్మా, ఒళ్ళోకి తీసుకోవాలి అనగానే పొంగిపోయింది. కాళ్ళు నేల మీద ఆడటం మానేశాయి. ఏమండి విన్నారా, మీరు తాత కాబోతున్నారు, ఇంకో కథ ప్రారంభమన్నమాట అని సగం నవ్వు నవ్వారు. అలా అంటారేంటండి, బుగ్గలు నొక్కుంది. మన సుపుత్రుడు తవ్వి తలకెత్తేశాడు కదా, ఇంకా వాడి పుత్రుడు మేడ కట్టిచ్చేస్తాళ్లే. తాతవవుతున్న ఆ పెడసరి మాటలు మానరా, కోపంగా అంది. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. వాడి సంగతేమో కానీ మీరు మాత్రం అర్థం కారు. నిరసనగా ఎదురు నుంచి వెళ్ళిపోయింది. సానుభూతిగా చూశారాయన. అపురూప ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆమె తల్లిదండ్రులు జర్మనీ వెళ్ళి పురుడు పోశారు. మాట వరసకి కూడా తనని రమ్మని పిలవనందుకు ఎంతగానో బాధపడింది పద్మావతి. భర్తకు చెప్తే ఒక తంట, చెప్పకపోతే ఇంకో తంట అని అంటూ కొట్టుకుపోయింది. వాట్సాప్లో మనవరాలు ఫోటోలు చూసి మురిసిపోయింది, ముద్దులు పెట్టేసింది. అంతా నీ పోలికే వచ్చిందంటున్నారమ్మా అన్న కొడుకు మాటలు విని ఏకంగా ఏనుగు అంబారీ ఎక్కేసింది. వెంటనే ఫోటోలు ప్రింటు చేయించి ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించింది. పాప కబుర్లు ముచ్చట్లు నలుగురితో పంచుకొని మురిసిపోతుంది. నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగోటం లేదమ్మా, ఒకరోజు మెల్లగా బాధగా చెప్పాడు ఆనంద్. కలవరపడిపోయింది పద్మావతి. ఎందుకురా, తేడా ఏమిటి? తరచూ దగ్గు కానీ జ్వరం కానీ వస్తున్నాయా? కండరాలు పట్టేస్తున్నాయా? ఇక్కడ చలెక్కువ కదమ్మా, కనుకలా ఉంటుందని అశ్రద్ధ చేశాను. కానీ ఇది పెద్ద మెడికల్ ప్రాబ్లం అని అంటున్నారమ్మా, ఏడ్చేశాడు. పద్మావతికి దుఃఖం ఆగలేదు. ధైర్యంగా ఉండరా,
నీకు తప్పకుండా నయమవుతుంది. ఏడుకొండల వాడికి మొక్కుకోరా, అన్నీ అవే కుదుట పడతాయి. భయంగా ఉందమ్మా. ఇక్కడ మందులు ఎక్కువగా వాడనివ్వరు. ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ప్రిఫర్ చేస్తే తప్ప ఇంకో డాక్టర్కి స్పెషలిస్టుగా చూపించుకోవటానికి లేదు. అలాంటప్పుడు ఆ దేశాన్ని పట్టుకొని వేలాడటం ఎందుకురా? వెంటనే ఇండియాకి వచ్చేయండి. మన హైదరాబాదులో పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా. మీ నాన్నకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. విదేశాల నుంచి కూడా బోలెడు మంది ఇక్కడికొచ్చి వైద్యం చేయించుకుంటున్నారు కదా. నా మాట విని ఈవేళ బయలుదేరి నువ్వు కోడలు మనవరాల్ని తీసుకొని వచ్చేయండిరా. డాక్టర్ లేనిదే డిశ్చార్జ్ చేయరు. అయినా ప్రయత్నిస్తాను. ఎలాగోలా వచ్చేస్తానమ్మా. మన ఇంటికి వచ్చేస్తే నువ్వు నాన్న అంతా ఉంటారు కదా. కనుక కొండంత ధైర్యంగా ఉంటుందమ్మా. ఏదో ఒకటి చెప్పి వచ్చేయిరా. మా నాన్నవి కదూ, ప్రాధేయపడింది. అంతటితో ఊరుకోలేదు పద్మావతి. భర్తతో కొడుక్కి చెప్పించింది. అపురూప తల్లిదండ్రులతో ఒత్తిడి తెప్పించింది. జర్మనీ నుంచి మెడికల్ రిపోర్టులు తెప్పించి ఇక్కడ డాక్టర్లకు చూపించింది. అక్కడ డాక్టర్లతో మాట్లాడింది. ఆసుపత్రిలోనే ఉన్న మందులు వాడుతున్నా నడవలేని స్థితికి వచ్చేసింది. ఆనంద్ భయపడిపోయాడు. ఏదో ఒక వంక పెట్టి ఆసుపత్రి నుంచి బయటపడి ఒక్కడు హైదరాబాద్ వచ్చేశాడు. వీల్చైర్లో కూర్చొని వచ్చిన కొడుకును చూసి బావురుమంది పద్మావతి. టెస్టులు చేశారు. ఖరీదైన మందులు వాడారు. వాటిలో స్టెరాయిడ్లు ఉన్నాయి. 10 రోజులకు కర్ర సహాయంతో నడిచే స్థాయికి చేరుకున్నాడు. ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి రప్పించుకొని రోజు నడక ప్రాక్టీస్ చేస్తున్నాడు. మెల్లగా అతని ఆరోగ్యం కుదుటపడింది. పద్మావతి ఆనందానికి అవధులు లేవు. సిటీలోని దేవాలయాలకు తీసుకొని వెళ్ళి అర్చనలు, అభిషేకాలు చేయించింది. నువ్వు తిరిగి వెళ్ళొద్దురా. ఆ దేశమొద్దు, ఆ డబ్బొద్దు. మనవరాల్ని తీసుకొని వచ్చేయమను. కోడలికి చెప్పు అని పట్టుపట్టింది. ఇంకొక ఏడాది ఉంటే అప్పు తీరిపోతుందమ్మా. ఆ వెంటనే వచ్చేస్తాం. నిశ్చేష్టురాలై చూసింది. నీకు అప్పేమిట్రా? మా మామగారి ఇంటి పక్కన ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వస్తే కొన్నాంలేమ్మా. మా దగ్గర ఎందుకు దాచావు అని అడగలేదు. మౌనంగా ఉండిపోయింది. ఎన్నో జాగ్రత్తలు చెప్పి విమానం ఎక్కించారు. అక్కడికి వెళ్ళిన 6 నెలలకే మళ్ళీ తిరగబెట్టింది. శరీరంలోని పెద్ద చిన్న అన్ని కండరాలు పట్టేయసాగాయి. నడవటం కాదు కదా, కూర్చోలేని పరిస్థితి దాపురించింది. అపురూప భయపడిపోయింది. భర్తని బిడ్డని తీసుకొని ఇండియాకొచ్చేసింది. ఇది వరకు వైద్యం చేయించిన ఆసుపత్రిలోనే చేర్చారు. ఆ డాక్టర్లకే చూపించారు. మళ్ళీ టెస్టులు, రిపోర్టులు, మందులు రాసిచ్చారు. రమణారావుని, అపురూప తండ్రిని డాక్టర్ తన రూంలోకి పిలిచాడు. ఆనంద్ పరిస్థితిని వివరించాడు. వ్యాధి గుండె కండరాలకు వ్యాపించింది అని అన్నాడు. ఎక్కువ రోజులు బతకడని తేల్చి చెప్పేశాడు. ప్లీజ్ అలా మాట్లాడొద్దండి. ఇంకేదైనా దారుందేమో చూడండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. ఎన్ని ఆపరేషన్లు చేసినా పర్వాలేదు. మా వాడిని మాత్రం బతికించండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. ప్లీజ్ డాక్టర్. వాడికేమైనా అయితే వాడి తల్లి తట్టుకోలేదు. ఆమె గుండె బద్దలవుతుంది డాక్టర్. బరస్ట్ అయ్యారు రమణారావు గారు. అతడు సీనియర్ డాక్టర్తో డిస్కస్ చేశాడు. ఓకే, ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకుంటాం. కొన్ని ఆపరేషన్లు చేస్తాం. అమెరికా నుంచి లేటెస్ట్ మెడిసిన్స్ తెప్పిస్తాం. 10 లక్షలు డిపాజిట్ చేయండి. ఆ మర్నాడు సేవింగ్ సొమ్మంతా డ్రా చేశారు. రక్తం అవసరమన్నారు. ఆనంద్ స్నేహితులని, బంధువులని రిక్వెస్ట్ చేసి రక్తం తీసుకొచ్చి ఎక్కించారు. రమణారావు నయమవుతుందని పద్మావతికి, అపురూపకి భరోసా ఇచ్చారు. ఎందరో దేవుళ్ళకి ఎన్నో మొక్కులు మొక్కింది పద్మావతి. శస్త్రచికిత్స విజయవంతమైన వారం గడిచిన కళ్ళు, నోరు తప్ప మరే అవయవంలోనూ ఎలాంటి చలనమూ లేదు. పద్మావతిని ఓదార్చటం కష్టంగా ఉంది. తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. కొడుకు ఊసెత్తితేనే వలవల వణికిపోతుంది. ఆనంద్ పిలుస్తున్నాడు అని చెప్పగానే కళ్ళు తుడుచుకుంటూ తడబడుతూ ఐసీయూలోకి వెళ్ళింది. అమ్మా, నేనింకా బతకను. నా కోసం నువ్వు ఏడవద్దమ్మా. బిడ్డని ఏడవకుండా చూడమ్మా. ఇక నా బిడ్డ నీ బిడ్డేనమ్మా. కళ్ళ నుండి
ఒక్కొక్క కన్నీటి బొట్టు రాలుతూ ఉంటే చెప్పాడు ఆనంద్. బెడ్డు పక్కన ఉన్న అపురూపను చూడగానే. ఆమె 10 నెలల పసికందుని అత్తగారి చేతిలో పెట్టింది. గుండెలకు హత్తుకొని నిశ్శబ్దంగా రోదించింది. నీకేమీ కాదు నాన్న, నీకేమీ కాదు అని అంది. అతి కష్టం మీద శుష్క హాసం కదిలింది అతని పెదాల మీద. అమ్మా, అప్పు మంచిదే అమ్మా, దాన్ని బాగా చూసుకో, కోప్పడకు అని అంటూ చేతులెత్తి దండం పెట్టాలి అని అనుకున్నాడు. కానీ అవి కదలట్లేదు. కన్నీళ్లు మాత్రం ఉబికాయి. బావురుమన్నారు అపురూప, పద్మావతి. రాత్రిలోనే చిలక భవబంధాలను తెంచుకొని ఎగిరిపోయింది. కర్మకాండలు పూర్తయ్యాయి. ఇన్నాళ్ళు ఎవరో శపించినట్లుగా శిలలా ఉండిపోయిన పద్మావతికి చలనం వచ్చింది. కళ్ళు తుడుచుకుంది. గుండె దెటవు చేసుకుంది. మనవరాలి నుదుటిన ముద్దు పెట్టుకుంది. తక్షణం రమ్మని అపురూప తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చారు. మీరేమైనా చెప్తారా అన్నట్లు భర్త వంక చూసింది. ఆయన రాయిలా ఉండిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలింది పద్మావతి. మా కడుపు శోకాన్ని ఎవ్వరూ తీర్చలేరు, కానీ మనం తీర్చగలిగింది, పూడ్చగలిగింది ఒక్కటే ఉంది. మనమంతా ఉండి కూడా అపురూప బతుకుని మోడులా మార్చకూడదు. ఆమెను తీసుకెళ్ళండి, మళ్ళీ పెళ్లి చేయండి. ఆ కొత్త బంధం ఆమె జీవితాన్ని మళ్ళీ చిగురింపచేస్తుంది. తను సంతోషంగా ఉంటేనే కదా మా అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇక ఈ చిన్నారి మీ అమ్మాయి భవిష్యత్తుకు అవరోధం కాబోదు. పేగు బంధాన్ని తెంచి దానికి ప్రతిగా ఈ బంధాన్ని కలిపాడు ఆ దేవుడు. ఈ బిడ్డ మా దగ్గరే ఉంటుంది, మా అమ్మాయిగా పెరుగుతుంది. శోకమూర్తిలా ఉన్న అపురూప ఒక పెను కెరటమై ఎగిసి అత్తమ్మా అని అంటూ పద్మావతిని చుట్టేసి బోరున ఏడవసాగింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.